అన్నా అన్నా, మీరు ఈ వీధులన్నీ మైక్ పట్టుకుని తిరుగుతుంటారు కదా? అవునమ్మా, అన్ని వీధులు మైక్ పట్టుకుని తిరుగుతూ చీరలు అమ్ముతావమ్మా. అన్నా అన్నా అన్నా, నాకు ఒక సాయం చేస్తావన్నా? నా బిడ్డ తప్పిపోయాడన్నా, ఒక ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది. అయ్యో, మరి పోలీసులకు చెప్పపోయావమ్మా? లేదన్నా, ఆవిడ ఇందాక ఎత్తుకెళ్ళిపోయింది. అందుకే స్వయంగా నేను మా ఆయన వెతుకుతున్నాం. అన్నా, మీరేమనుకోకపోతే ఈ వ్యాన్ లో నన్ను తీసుకెళ్ళండి అన్నా. మైక్ లో నా బిడ్డ గురించి వీధులన్నీ తిరుగుతూ చెప్తానన్నా, ప్లీజ్. నా వ్యాపారం పక్కన పెట్టి అంటే అన్నా అన్నా, మీకు దండం పెడతానన్నా, పుణ్యం ఉంటుందన్నా. రోజుల పిల్లాడన్నా, ఆకలితో ఏడుస్తుంటాడు. ప్లీజ్ అన్నా, ప్లీజ్ ప్లీజ్, నా బిడ్డ అన్నా, ప్లీజ్. ఓకేనమ్మా, నువ్వు వెళ్ళి వెనక్కి ఎక్కమ్మా. అందరికీ విజ్ఞప్తి, వరాలనే ఒక లేడీ చిన్న బాబుని ఎత్తుకెళ్ళిపోయింది. అలాంటి లేడీ మీకెవరికైనా కనిపిస్తే దయచేసి చెప్పండి. అనుమానాస్పదంగా ఎవరైనా బిడ్డని తీసుకెళ్తున్నా దయచేసి మాతో చెప్పండి. అందరికీ విజ్ఞప్తి, మా చిన్న బాబు తప్పిపోయాడు. ఒక ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది. అనుమానాస్పదంగా మీకు అలాంటి వారు ఎవరైనా కనిపిస్తే దయచేసి మాకు చెప్పండి. అయ్యా, ముహూర్తానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది. ఈలోపు బాబును తీసుకురాలేకపోతే ఈరోజు బారసాల చేయలేము. ఒక పక్క బాబు కనిపించట్లేదని మేము కంగారు పడుతుంటే ముహూర్తానికి టైం అయిపోతుందని మీరంటారేంటండి? పంతులు గారు, బాబు మేకప్ అవడానికి వెళ్ళలేదండి, కిడ్నాప్ అయ్యాడు. వెతకడానికి వెళ్ళారు. ముహూర్తంలోపు బాబుని తీసుకొస్తారు పంతులు గారు. ఇంతవరకు బాబుని తీసుకురాలేకపోయారు అంటే ఇప్పుడేం తీసుకొస్తారు? బాబునెత్తికెళ్ళిన ఆ వరాలు ఈ పాటికి ఎవరికో అమ్మేసే ఉంటుంది. ఇంకీ ఫంక్షన్ అయినట్టే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు యామిని? వాడు నా ముని మనవడు. 600 సరే, ఈరోజు వాడి ఫంక్షన్ జరిగి తీరుతుంది. మీ ఇంట్లో ఏవీ తిన్నగా జరగవని అర్థమైందిలేమ్మా. అన్నీ యాక్సిడెంటల్ గానే జరుగుతున్నాయి. అంటే ఏంటి నీ ఉద్దేశం యామిని? అదితిని పెళ్లి చేసుకోవాల్సిన గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళొక యాక్సిడెంట్. అహల్య తల్లవడం అదొక యాక్సిడెంట్. డెలివరీ అవడం ఇంకో యాక్సిడెంట్. ఇప్పుడు ఇదిగో ఈ బారసాల, ఇలా బాబు కిడ్నాప్ అవడం ఇదో యాక్సిడెంట్. మీ ఇంట్లో ఒక్క ఫంక్షన్ అయినా సవ్యంగా జరిగిందా? ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు, షాకులు. శుభకార్యానికొచ్చి అశుభం పలుకుతావేంటోదినా? డెలివరీ రోజు కూడా ఇంతే. తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారని భయపెట్టారు. మేమేం భయపడలేదు ఆంటీ. ఆ రోజు సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఆ మాట అన్నాం. అప్పటికి అహల్యకి నేను డెలివరీ చేస్తాను అన్నాను, కానీ గౌతమే ఒప్పుకోలేదు. మీరు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో మాకు తెలుసమ్మా. అందుకే గౌతమ్ వద్దన్నాడు. శ్రావ్యని కిడ్నాప్ చేయించి రక్తం వచ్చేలా కొట్టించారు. ఆ విషయం మేమెలా మర్చిపోతాం? నేను చేయించలేదని చెప్పాను కదండి, అయినా మమ్మల్ని తప్పుపడుతున్నారు. చిన్నపిల్లలకి ఫంక్షన్ చేస్తూ ఉంటే అది ఆగిపోతుంది అనడం కరెక్ట్ కాదు దినా. ఆ అహల్యనంటేనే ఇంతలా కోపడిపోయి ఫీల్ అయిపోతున్నారే. మరి మా అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అనుకుంటే మీ వల్ల ఆగిపోలేదా? ఒకటి 2 సార్లు కాదు, 3 సార్లు ఆగింది. 2 సార్లు గౌతమ్ వల్ల, ఇంకోసారి చనిపోయిన ఇంద్ర వల్ల.
గౌతమ్ గాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పడం తప్పే. కానీ ఇంద్రని పెళ్లి చేసుకుంటానని నువ్వే అన్నావు. ఆ పెళ్లి నువ్వే చెడగొట్టుకున్నావు. దానికి మేమేం చెయ్యం. ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. జరిగిందాన్ని మనం యాక్సెప్ట్ చేసి ధైర్యంగా ఉన్నాం గాని మీలాగా బాధపడలేదు, గొడవ పడలేదు. ఏది ఏమైనా సరే నా ముని మనవడి ఫంక్షన్ జరగదు, ఆగిపోతుందని నువ్వనడం ఏం బాలేదు అమని. చిన్న ఫంక్షన్ ఆగిపోతేనే మీరింత ఇదైపోతే మరి నా కూతురి పెళ్లి ఆగిపోయినందుకు మాకెలా ఉండాలమ్మా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తారేంటి? అంటే మీకప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు జరగాలి అంటున్నారా? ఇదంతా చూస్తుంటే బాబు మిస్ అవ్వడానికి ఏదో కారణం ఉందనిపిస్తుంది. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. కావాలని ఎందుకు చేస్తారు నాన్న? ఎవరికి అవసరం ఉంది? ఎవరికి ఎలాంటి అవసరం ఉందో ఎవరికి తెలుసు. కావాలనేంటి మావయ్య? మీరే అనవసరంగా ఆ వరాలు నమ్మి ఈ డెకరేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ దొంగ ఆవిడ ఏదో స్వార్థంతో బిడ్డనెత్తుకుపోయింది. ఇది ఆవిడ స్వార్థమో లేక వేరే వాళ్ళ ప్లానో ఆవిడ దొరికాక తెలుస్తుంది. అంటే మీరెవరిని అనుమానిస్తున్నారు? మమ్మల్నా? మేమే వరాలతో బాబుని కిడ్నాప్ చేయించామంటున్నారా? అది నిజమేగా. మేమలా అనలేదు వదినా, మాకా ఉద్దేశం లేదు. అంకుల్ మాట తీరు అలాగే ఉందాంటీ. ప్రతిసారి మీరు మమ్మల్ని అనుమానించి అవమానిస్తూనే ఉన్నారు. ఫంక్షన్ కి పిలిపించి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? ఏ శ్రావ్య ఇది? మీ పుట్టింటిలో మాకిచ్చే గౌరవం ఇదేనా? సారీ అత్తయ్య, సారీ అదితి. దయచేసి ఈ గొడవ ఇంతటితో వదిలేయండి. బాబుకేం కాదు. అన్నయ్య వదిన వెళ్ళారు కదా, క్షేమంగా తీసుకొస్తారు. ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఎవరూ కంగారు పడకండి. అందరికీ ఇదే చెప్తున్నాను. ఈ రోజు నా ముని మనవడి బారసాల జరుగుతుంది. ఖచ్చితంగా నా ముని మనవడు దొరుకుతాడు. బాబు దొరకడు, బారసాల జరగదు. ఇది ఫిక్స్. ఆగండి ఆగండి అన్న, ఆపు. ఏంటమ్మా, ఏమైంది? నా బిడ్డను ఎత్తుకెళ్ళిన ఒక ఆవిడ ఈ వీధిలోకి వచ్చిందండి. ఆవిడ్ని మీలో ఎవరైనా చూసారా?